పేదోళ్ళంటే అందరు కలిసైపోయింది. వాళ్ళ మీద ఎన్ని అన్యాయాలైనా చేయొచ్చు, అడిగేటోలే ఉండరు అని ఇదివరదాకా చేసిండ్రు. నోరు తెరిచి మరీ అడిగి ఏందిది అని తెగించి కొట్లాన్నా కూడా ఉత్తి కథే ఉన్నది. ఎన్ని చట్టాలు ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా అలా తక్లీఫ్లు మాత్రం తీర్తలేవు. మట్టి మనసుల గోసేందో మనం కూడా అరుచుకుందాము పారి. పాపం పేదోడంటే పతోనికి పరాశకమే అవుతున్నది. కరీంనగర్ జిల్లా గోదావరి కాని ఉన్నది కదా, ఆడనట అంత బొగ్గుబాయిలు కాదు. ఇక ఆడ మేడిపల్లి అనే ఒక ఊరున్నదట. ఆ ఊరు పక్కపండి మొత్తం బొగ్గు బావులు దవ్వి బొగ్గు తీసుకుపోతున్నారట. ముందుగాల దోవేటప్పుడేమో మీ ఊళ్ళే బొగ్గు తీసుకుపోతాం, మీకు మంచిగా ఇండ్లు కట్టిస్తాం, కొలువులు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని బుధగారిచ్చిండ్రట సింగరేణోళ్ళు. ఎప్పుడు 10-15 ఏళ్ళ కింద చెప్పిండ్రట. కానీ ఇదివరకు దాకా రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదట. ఇక జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళకి జల్దీని ఇవ్వాలి, అన్యాయం చేయొద్దని చెప్తే కూడా సింగరేణోళ్ళు చెవున పెడతలేరట. ఇక ఇట్లా కాదు అట్లా కాదని ఊరోళ్ళంతా వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. మాదేందో తేలినాకనే మేము పక్కపండి జరుగుతాం, అదివారు దాకా లేచేదే లేదని కూర్చున్నారు. ఆ అడ్డమైన బావులు జయంగా పాములు పురుగులు బుట్రా వచ్చి జనం చచ్చిపోతున్నారని లొల్లిపెట్టిండ్రు. ఏమమ్మా అంతేనా? పాంగుట్టి మా అల్లుడు చచ్చిపోయిండు, పాంగుట్టింది నాకు, మా ఇందాన్ని ఊరిపోతున్నాయి. ఇవి 7 సంవత్సరాలు మమ్మల్ని జైలు ఆఫీస్కు రమ్మని, అక్కడికి రమ్మని ఇక్కడికి రమ్మని మమ్మల్ని అడిగోసం వచ్చుకున్నారు. మమ్మల్ని ఏపింది కావాలి. అయ్యో పాపం. ఓ సింగరేణి జియ్యం, ఏందయ్యా సారు ఇలా బాధ పట్టించుకోవా? ఇట్లా జనం రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెడుతుంటే మంచిగా అనిపిస్తున్నదా ఏంది నీకు? ఈ పద్ధతి బాగలేదు, మేము చెప్తున్నాం కదా, మర్యాద కొద్ది వాళ్ళకి న్యాయం చేస్తేనేమో మంచిది, లేకపోతే మాత్రం మంచిగుండా చెప్తున్నా అని ఇలా బాధలు చూసిన వాళ్ళు అంటున్నారు ఆడ.